వైఎస్ విజయమ్మ కొడుకు వైపా కూతురు వైపా? గతంలో తెలంగాణలో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసే సమయంలో రెచ్చిపోయిన విజయమ్మ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? కొడుకు సర్కార్పై ఎందుకు విమర్శలు చేయడం లేదు? కూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఏపీ పోలీసులపై నోరు మెదపరా? తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓసారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్కు పిలుపునివ్వమంటారా, ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా అని రెచ్చిపోయారు. తన కూతురిపై వైఎస్ బిడ్డపై చేతులెత్తేస్తారా అని శివాలెత్తారు. అయితే ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ పాలనలో ఉన్న పోలీసులే షర్మిలను అంతకంటే ఘోరంగా అరెస్ట్ చేశారు. తోపులాటలో షర్మిల చేతికి కూడా గాయమైంది. మెగా డిఎస్సీ కోసం షర్మిల చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. విజయవాడలో కేవీపీ ఇంట్లో బస చేశారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారని సమాచారం రావడంతో ఆమె వెంటనే కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయమే అక్కడ ఉన్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత షర్మిల ధర్నా చేసి సెక్రటేరియట్కు బయలుదేరారు. దారిలో వందల మంది పోలీసులు మోహరించిన ప్రభుత్వం మధ్యలో బలవంతంగా అరెస్ట్ చేసింది. బలవంతంగా ఎత్తేసి తీసుకువెళ్లి పోలీస్ వ్యాన్లో పడేశారు. తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు. ఆడబిడ్డపై చేయి చేయడం జగన్ రెడ్డి పాపమని మండిపడ్డారు. పాలనే చేతకావడం లేదని, ఏమీ చేయడం లేదని, ఇదా వారసత్వమని ప్రశ్నించారు. ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఇప్పుడు గతంలో షర్మిల తాను కలిసి తిరిగి ఓట్లు వేయమని ప్రచారం చేసిన చోటునే అధికారంలోకి వచ్చిన కొడుకు, కూతుర్ని పోలీసులతో అరెస్ట్ చేయించడం మాత్రం విజయమ్మకు ఇబ్బందికరమైన అంశమే. ఈ విషయంలో కూతుర్ని, కొడుకును కూడా సమర్థించలేరు, వ్యతిరేకించలేరు. కొడుకు చేస్తున్నది తప్పని చెప్పలేని పరిస్థితిలో విజయమ్మ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ విజయమ్మ ఒకప్పుడు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి. అలాగే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సైతం కన్న తల్లి. సొంత అన్నతో విభేదాల కారణంగా తెలంగాణకు వలస వెళ్లి వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసుకున్న షర్మిలకు మద్దతుగా అమ్మ విజయమ్మ కూడా కుమారుడు జగన్ను వీడి కుమార్తె వద్దకు చేరారు. అంతేకాదు వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆ పార్టీతో పూర్తిగా తెగతింపులు చేసుకున్నారు. ఇక కుమార్తె షర్మిలకు మద్దతుగా ఆమె తెలంగాణలో పోరాటం కూడా చేశారు. షర్మిల విమర్శలు, ఏపీ ప్రభుత్వం షర్మిల పట్ల వ్యవహరిస్తున్న తీరు పక్కన పెడితే తెలంగాణలో షర్మిలను నిలువరించిన పోలీసులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ బంద్కు పిలుపునిస్తా, జాగ్రత్త అంటూ హెచ్చరించిన అమ్మ విజయమ్మ తాజాగా ఏపీలో షర్మిల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పటి వరకు స్పందించకపోవడంపై పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆమె జగన్ చర్యలను ఖండిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కొడుకు తీరు పట్ల వ్యతిరేకిస్తారా, లేక కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తారా అన్నది చూడాల్సి ఉంది.